హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగు. ట్యూస్‌డే గదా! అని కొంచెం మార్నింగే లేసి బయట అయితే ముగ్గేయడానికైతే వచ్చిన. వాతావరణం చూస్తే నైట్ అంతా బాగా వర్షం పడ్డట్టుంది. మొత్తం ఆకులన్నీ రాలి మబ్బులైతే పడుతున్నాయి. ఇగ ఇప్పుడు నేను ముగ్గేసినా గూడా మళ్ళా వానొచ్చిందనుకో ఒక 5 నిమిషాలలో ముగ్గంతా పోతదని జెప్పేసి ఇక ఏమేస్తలేను. బయటైతే ఫస్ట్‌గా పిట్టలకైతే గింజలేసిన. నైటంతా వర్షం పడడంతో చల్లగా ఉంటది గదా! ఇట్లా చల్లగా ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కన ఫ్యాన్‌లు, ఏసీలు తిరగడం బందయితాయి. ప్రశాంతమైన వాతావరణంగా మంచిగా కనిపిస్తుంది ఈ రోజైతే. అంటే ఎలాంటి శబ్దం లేకుండా ఇట్లా మంచి ప్రశాంతంగా నిశ్శబ్దంతోని నగరం తెల్లవారిందంటారు చూడండి. ఇగో గట్లయితే అనిపిచ్చింది. ఇగ కొద్దిసేపు అక్కడనే ఉండడం వల్ల టైం అయిపోయింది. ఇంకా లోపలికొచ్చి ఫాస్ట్‌గా టిఫిన్ అయితే జేషిన. ఈరోజు దలియా జేసి పిల్లలకి, మా సార్‌కైతే బాక్స్ పెట్టి విషమ్మని రెడీ జేషిన. ఇగ తనేమో స్కూల్‌కెళ్ళేటప్పుడు బుక్స్ సదురుకోవడం, పెన్ను, పెన్సిలు ఉందేమో చూసుకోవడం, వాటర్ బాటిల్‌లో వాటర్ పోసుకోవడం ఇవైతే చేస్తూ ఉంటది. ఇక విషమ్మ చెప్తుంది, "అమ్మ బ్యాగయితే మస్తు బరువైతుంది. తీసుకెళ్ళడం కష్టమైతుందని" చెప్తుంది. వాళ్ళ పప్ప ఎళ్ళిన 10 మినిట్స్‌కే విషమ్మ స్కూలుకి పోతుంది. నేను వాళ్ళ పప్పతోని పొమ్మంటేనేమో పోతలేదు. మళ్ళా నేను వెంటనే ఒక 40 మినిట్స్‌లల్ల నేను ఫ్రెష్ అప్ గావాలి. తనని రెడీ జేయాలి. తనని స్కూలుకి పంపియాలి కాబట్టి, నాకేమో తనని స్కూల్ దగ్గర దింపేసే టైం గూడా సరిపోతలేదు, ఉంటలేదు. రోజు హడావిడే అయిపోతుంది మార్నింగు. ఎంత తొందరగా లేసినా గూడా వీళ్ళందరూ స్కూలుకి పోతేనే పనులు ఆ తర్వాత మనం చేసుకోవచ్చు కానీ, వీళ్ళున్నప్పుడు వీళ్ళ చుట్టూ వీళ్ళకి సదరడమే సరిపోతది. లేట్ అయిపోతది. ఈరోజు గూడా అంతే లేట్ అయిపోయింది. ఇక నేనేం చేసినానంటే కన్నయ్యని రెడీ చేసి నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోతాను గదా! ఇగో ఇప్పుడు మనం ఎట్లా అంటే పిల్లల్ని క్లాస్ రూమ్ వరకెళ్ళి దించేసొస్తాం. అలాంటప్పుడు ఫ్రెష్ కాకుండా వెళ్ళినామనుకో అస్సలు మంచిగుండదు. మళ్ళా ఇగ ఎట్లా అంటే నిద్ర మొఖాలతోని వచ్చినట్టుగా ఉంటదని జెప్పి ఇగ ఎప్పుడైనా సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి జుట్టేసుకొని బొట్టు పెట్టుకున్న తర్వాతనే స్కూల్ దగ్గర దింపేసొస్తాను పిల్లల్ని. ఇగ ఇప్పుడైతే నాకు జడేసుకునే టైం లేదు అని జెప్పి బొట్టయితే పెట్టుకొని, ఇట్లా అంతా పైకి ఇట్లా కొప్పులాగా పెట్టుకున్నాను గదా! హడావిడిగా పెట్టుకున్నా. మా కన్నయ్య ఇంకా వాటర్ బాటిల్‌లో వాటర్ పోసుకోలేదు. తనని పిలవాలి అని జెప్పి. ఇగ నేనేమో ఆ కొప్పు గూడా సరిగ్గా పెట్టుకోలేదు. ఈ టిఫిన్ బాక్స్ పెట్టే వరకు ఆ జుట్టులో నుంచి మొత్తం ఒక కొంచెం మొత్తం జారిపోయింది. ఇగ ఈడ ఉన్న మంచం మీద ఉన్నవి పౌడర్‌లు, బొట్లు అవన్నీ ఉంటాయిగా అవన్నీ అయితే సదిరేసి కన్నయ్యకు బాక్స్ అయితే పెట్టేసి, ఇంగ నేను కన్నయ్యని స్కూలుకైతే తీసుకెళ్దామని జెప్పి పోతున్నా. హాయ్ జెప్పు. హాయ్. ఫాస్ట్ కదా టైం అయితుంది కన్నయ్య స్కూల్‌కి పోతున్నాను వాళ్ళకి చెప్పవా నువ్వు? చెప్పవా నువ్వు స్కూల్‌కి పోతున్నాను? చెప్పనే చెప్పడు కన్నయ్య. ఏంటిదది? హ్మ్. స్కూల్‌కి వెళ్ళడానికి ఒక 5 మినిట్సే టైముంది. 5 మినిట్స్ అయితే బెల్ అయితదని జెప్పి, నేనేమో కన్నయ్యని ఫాస్ట్‌గా స్కూల్ దగ్గరికి తీసుకొని పోతే, ఆడ క్లాస్ రూమ్‌లో ఎవ్వరు లేరు. పిల్లలందరూ ఎటు పోయిండ్రో ఏమో అనిపిచ్చింది నాకైతే. మేడం గూడా లేదు. ఇగ నేను కన్నయ్యని స్కూల్‌లో దింపేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్‌లో సర్ఫ్ అయితే వేసిన. ఈ లోపుగా పాల దాద అయితే వచ్చింది. పాలు పోస్తుంది. హాఫ్ లీటర్ పాలైతే పోస్తుంది. ఇగో ఈ పాలు ఇప్పుడు హాఫ్ లీటర్ తీసుకుంటేనేమో సరిపోతలేవు. 1 లీటర్‌ని తీసుకుంటేనేమో మిగిలిపోతా ఉన్నాయి. 3 రోజుల పాలు, 4 రోజుల పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సొస్తుంది. ఇగ ఈ రోజైతే ఈ దాదికైతే పాల బిల్ ఇద్దామని జెప్పేసి ఇంగ పైసలైతే తీసి పెట్టిన. ఈ నెల పాల బిల్లొచ్చేసి రూ. 1730 అయితే అయినాయి. ఇగ ఆమెకైతే బిల్లిచ్చేస్తే ఆమె లెక్క పెట్టుకుంటుంది. నేను చెప్పిన గదా! మొన్న వీడియోలో గిట్లన్నా 500 సేవ్ చేసుకుంటొచ్చు అని జెప్పి. అగో రూ. 1750 అయిపోయినంక మిగిలిన చిల్లరుంటాయిగా అవి ఆడనే పెట్టినా. నేనేమో మళ్ళా మా సార్‌కి తెలవకుండా హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి. లీటర్ పైసలు ఒక 500 మిగిలితే నేను నా దగ్గర పెట్టుకోవాలని జెప్పి నేననుకున్నాను గదా! ఇగ ఎన్ని ప్రయత్నాలు చేసినా గూడా మా సార్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది అది ఇంక ఓ పెద్దదనమాట. బ్రహ్మ విద్య అట్లుంటది.
ఇక నేను హాఫ్ లీటర్ పాలే తీసుకుంటున్నా అని చెప్పి మా సార్‌కి గూడా తెలుసు గదా! అందుకే ఇక కరెక్ట్‌గా లెక్క చెప్పి ఇచ్చేసిండు. అంటే ఫస్టే ఇస్తారు గదా! వాళ్ళు మన చేతికిస్తే మనం పోయి ఆమె చేతికి ఇస్తాం గదా! అగో గట్లనే ఒక్క రూ. 100 అంటే రూ. 100 కూడా మిగలలేదు. నేనేమనుకున్నా అంటే ఇంకా 500 మిగిలించుకుందాం అనుకున్నా. 500 కాదు గదా! రూ. 100 కూడా ఈ పాల బిల్లులో మిగిలించుకోలేకపోయినా. ఇక డిసప్పాయింట్ అయిపోయినా. ఇక ఎట్లైనా సరే అట్లనే ఉంటది. అన్నిట్లలా మనం ఏదైతే అనుకుంటామో అది కంపల్సరీ జరగదు. మనం ఏమనుకుంటామంటే మనం హౌస్ వైఫ్‌లం గదా! ఇంట్లో ఒక్కొక్క రూపాయి ఎనకేసుకొని రూ. 100 200 చేసుకుందాం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అటువంటి ఛాన్స్ గూడా ఉండదు. నాకు గప్పటిదాకా కొంచెం ఉండేది. ఇప్పుడైతే మొత్తమే పోయిందిగ. ఇక సర్లే అని జెప్పేసి ఇక దాదికైతే పైసలిచ్చేసి లోపలికొచ్చి ఫస్ట్ అయితే జుట్టేసుకున్నాను. ఎప్పుడైనా సరే జుట్టు సింపుల్‌గా యేసుకుంటాను. ఈరోజు వంట జేయాలి మళ్ళీ టైం అయిపోతదని జెప్పి జుట్టుకు సరిగ్గా చిక్కులు గూడా తీయలేదు. అట్లనే యేసుకొనొచ్చిన. ఇక పిల్లలు పోతప్పుడు బిస్కెట్‌లు అవన్నీ తీస్తూ ఉంటారు గదా! వాళ్ళకి ఈరోజు ప్యాకెట్ ఓపెన్ జేసి ఇచ్చిన. కన్నయ్య ఒక 3 బిస్కెట్స్ తిన్నడు. ఇక ఆ బిస్కెట్‌లు గూడా డబ్బాలో పెట్టేసి బియ్యం అయితే పోసిన. 2:30 కప్పులు పోసేదాన్ని గదా! ఇప్పుడైతే కొంచెం 2 కప్పులు పోస్తున్నా. అస్సలు అన్నము ఫీవరొచ్చినప్పటి నుంచి ఎవరు సరిగ్గా తింటలేరు గదా! ఇప్పుడు గూడా అంతే చాలా తక్కువ తక్కువ తింటుర్రు పిల్లలైనా సరే, నేనైనా, మా సారైనా. ఇగ 2 గ్లాసుల బియ్యం కడిగి హీటర్ మీద పెట్టి అయితే వచ్చి ఇలా అయితే ఆలుగడ్డలు కట్ చేస్తున్నాను. అసలు వెజిటబుల్స్ ఏం లేవు. వెడ్నెస్‌డే రోజు ఈడ మార్కెట్ అయితది గదా! ఆ రోజు తెద్దామని జెప్పి మా సారయితే ఊరుకుంటుండు. ఇగ ఉన్న పొటాటోలు ఉంటాయి గదా! అది కట్ చేస్తున్నాను. ఒక 4, 5 పొటాటోస్ ఉన్నాయి. అవి మొన్న మా ఇక్కడ వేరే సారయితే కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చిండు. మా సార్‌కి ఫీవర్ వచ్చిందని జెప్పి. ఇక ఫస్ట్ అయితే కొంచెం ఒకటి ఆనియన్ కట్ చేసి 4, 5 పచ్చిమిర్చి అయితే కట్ చేసిన. తర్వాత టమాటోలు, పొటాటోలు ఇవన్నీ కట్ చేసి వంట చేయడమే. ఈరోజు కిచెన్‌లో వెజిటబుల్స్ అయితే కట్ చేస్తలేను గదా! రోజు అందులోనే కట్ చేస్తున్నాను. ఇంతకు ముందుకేమో ఇలా అన్నం పొయ్యి మీద పెట్టేసి బయట కూర్చొని కూరగాయలు నిమ్మలంగా కట్ చేసుకునేదాన్ని. ఎందుకో అసలు రోజు హడావిడి అయిపోవడం వల్ల టైం వేస్ట్ చేయకుండా అక్కడే కట్ చేస్తున్నాను. కానీ ఈరోజైతే రిలాక్స్‌గా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలనిపించింది. అందుకే ఆడ బయట కూర్చొని అంటే హాల్‌లో కూర్చొని ఆ కూరగాయలన్నీ కట్ చేసుకొని వచ్చిన తర్వాత నేను గ్యాస్ పైన కర్రీ వండుతున్నాను. ఒక హీటర్ అయితే అది స్ప్రింగ్ అనేది పోయింది. అయితే అది మొన్న ఎప్పుడైనా సరే కరెంట్ వాళ్ళని పిలిపించి, ఆ స్ప్రింగ్ అనేది మా సార్ జాయింట్ చేయించేవాడు. అయితే మొన్న తనే పెట్టేసరికి అది సరిగ్గా సెట్ అవ్వలేనట్టుంది. ఎక్కడైతే మనం స్ప్రింగ్ అటాచ్ చేస్తామో అక్కడ కొంచెం కాలిపోయింది. ఇంకొక హీటర్ మీదనేమో అన్నం అయితుంది. ఇగ ఈ హీటర్ మీదనేమో కూర అయితే పొయ్యి మీద ఏసిన. అయ్యో! హీటర్ మీద గాదు. గ్యాస్ మీద. ఎప్పుడు హీటర్ అని అలవాటయిపోయింది. అందుకే ఇంకా ఇప్పుడు ఒక హీటర్ ఖరాబయితే ఒక దాని మీద అన్నం బెట్టి, ఇంకొక గ్యాస్ పైన కూరయితే వండుతున్నాను. నాకు ఈ పొటాటో కర్రీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. నా చిన్నప్పుడైతే మా అమ్మ ఇంట్లో ఈ ఆలుగడ్డ కర్రీ వండితే పొద్దుకు 4 సార్ల అన్నం తినేది. ఇగ మా అమ్మనేమో ఊకే అనేది. ఊకే చిన్న చిన్న గిన్నెలల్ల షిట్‌లల్ల పెట్టుకొని ఊకే గడుకొక్క పారి తింటవేంది? ఒక్కసారే యేసుకొని తినొచ్చు గాని మా అమ్మ అనేది. నేనేమో ఆ కూర కోసమే అన్నం తినేది గానీ, అన్నం ఆకలైతుందని తినకపోయేది. మా అమ్మ వండే ఆలుగడ్డ కూర సూపర్ అంటే సూపర్ ఉంటది. ఆలుగడ్డల మళ్ళా ఎక్కువ ఆనియన్ ఎయ్యదు. ఒకటే ఒకటి ఉల్లిగడ్డ కోస్తది. ఒక 2 టమాటాలు, ఆలుగడ్డ కలిపేసి కూర వండుతది గదా! ఆలుగడ్డలేమో మొత్తం మంచిగా మెత్తగా ఉడుకుతాయి. మళ్ళా ముక్క అనేది కొంచెం అంటే కొంచెం గూడా ఇట్లా చితకనే చితకదు. ఎట్లా కట్ జేసిందో అదే సైజులో ఉంటది. మళ్ళా టమాటాలు మంచిగా ఉడికిపోతాయి. ఆ టమాటోలనేవి సెపరేట్ ముక్కలు ముక్కలుగా కానరావు. మంచిగా చిక్కటి గ్రేవీ వస్తది. ఆలుగడ్డ కూర కొంచెం కారంగా, కొంచెం తియ్యగా ఉంటది. వేడన్నంలో యేసుకొని తింటుంటే ఎంత మంచిగుంటదో. నేనైతే ఆ గ్రేవీ కన్నా ఎక్కువ ఊకే ఆలుగడ్డ ముక్కలేసుకొని, కలుపుకొని ఇగో జూషినరా మా అమ్మ వండితే ముక్క అనేది చెక్కు చెదరదని జెప్పేసి ఊకే అనుకుంటూ తినేదాన్ని. మా ఇంటి పక్కన అక్క వాళ్ళందరికీ తెలుసు. నేను అంటే ఆలుగడ్డనే తింటా అని జెప్పి. ఇగ ఎప్పుడైనా సరే అక్క వాళ్ళు అడుగుతారు గదా! సరిత ఏం కూర అంటే ఆలుగడ్డ అంటే ఇగ మాకేం ఏడేస్తలు. "ఏ నీకే సరిపోదు. ఎన్ని సార్లు తిన్నావు ఇయ్యాల" అని జెప్పి అక్క వాళ్ళు గూడా మజాక్‌గా ఊకే అడుగుతూ ఉండేవాళ్ళు. కూరయితే పొయ్యి మీద ఏసిన తర్వాత బట్టలు గూడా ఉతికి బయటయితే బట్టలారేసిన. ఇగ బట్టలారేసిన తర్వాత ఇగ రోజు ఏం పనుంటది ఇగ కడగాలి గదా! కొద్దిసేపు ఈ వాష్ బేసిన్ కడగడానికయితే వచ్చిన.
ఇగో ఇక్కడ ఇప్పుడు మనమేమో టైంకి 3 సార్లు వంట చేస్తాం. 3 సార్లు పనులు చేస్తాం గదా! చేస్తున్న కొద్దీ పననేది అయిపోనే అయిపోదు. పెరుగుతూ పోతది గానీ తగ్గుతూ పోనే పోదు. అదే ఇప్పుడు మన ఇంటికాడ అనుకో పొద్దున్న 9 గంటలకు పనయిపోయిందనుకో మళ్ళా సాయంత్రం 4 గంటలకు పని ముట్టుకునేది. అట్లుండే కానీ ఈడ అట్లా గాదు. పొద్దున్న లేచినప్పటి నుంచి చేస్తనే ఉండాలే, చేస్తనే ఉండాలే. మళ్ళా చెప్తేనేమో గింతేగా అని అనిపిస్తది. చేయడానికేమో గంటలు, 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 గంటలు పని. నాకైతే ఒక పెద్ద డ్రీమ్ అనమాట. ఏంటంటే ఇంట్లో పని మొత్తము ఈ క్వార్టర్‌లో నేను చేస్తున్నాను గదా! టిఫిన్ గానీ, వంట గానీ, గిన్నెలు గానీ, బట్టలు ఉతకడము, ఆరేయడము, కడగడం, తుడవడం ఇదన్నీ 10:30 వరకు అయిపోతే బావుండని జెప్పేసి అనిపిస్తది. కానీ ఎంత ఫాస్ట్‌గా కుసోకుండా జేసినా గూడా పనంతా అయిపోయేసరికి 11:30, 11 అయితే అయిపోతది. ఎక్కువైతే 11 గాదు 11:30 అయితది. ఇగ మళ్ళా 11:30 కాంగానే ఇంకా అవి చిన్న చిన్న టవల్సు ఇవన్నీ మడత పెట్టుకొని సెట్ చేసుకునే వరకే 12 అయితది. ఇగ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళకి డ్రెస్ చేంజ్ జేయడం, టిఫిన్ బాక్సులు తీయడం, తోమడం, వాళ్ళకి తినిపియడం, మళ్ళా ఊకడం, తెచ్చిన గిన్నెలు తోమడం ఇదే పని గాని అసలు నాకనిపిస్తుంది ఎప్పుడు పొద్దుగాల 10:30కి పనయిపోతదో అని జెప్పి. పొద్దుగాల 10:30కి అట్లా పనయిపోయిందనుకో కొద్దిసేపు వీడియోకి ఎడిటింగ్ జేసుకోవచ్చు, వాయిస్ చెప్పుకోవచ్చు అనిపిస్తది. కానీ రోజంతా వీళ్ళతోని టైమ్ స్పెండ్ జేస్తూ ఈ డేలా అసలు నేనెప్పుడు ఖాళీగా ఉంటానా? ఎప్పుడు బిజీగా ఉంటానా? అనేది కూడా నాకే తెలవదు. కానీ వీడియోస్ అనేవి ఎడిట్ చేసి వాయిస్ చెప్పేసరికి నైట్ 11:30, 12 అయితుంటది. నాకు గట్లయితే చాలా ఇబ్బందయితుంది. ఎంత ఫాస్ట్‌గా సెట్ చేసుకుందామన్నా టైం అనేది అస్సలు కుదురుతలేదు. అది వర్కౌట్ అయితలేదు. ఇక రేపటి నుంచైనా సరే మంచిగా పనులన్నీ టైం ప్రకారం జేసుకోవాలని జెప్పి అనుకుంటాను. మళ్ళా అదే టైం అయిపోతది. ఇగో గిట్లుంటది ప్రతి హౌస్ వైఫ్ రొటీన్ అయితే రోజు హడావిడి స్టార్ట్ అయితనే ఉంటది. ఇప్పుడు ఊర్లలోననుకో మంచిగా పిల్లలు 9 గంటలకు అట్లా బడికి పోతే వాళ్ళకే మనం ఏం జేస్తాం వాళ్ళు పోతప్పుడే టిఫిన్ జేస్తాం. వాళ్ళు పోతప్పుడే లంచ్ వండేస్తాము. ఇగ వాళ్ళు పోయినంక గిన్నెలు తోముకోవడం, ఇల్లు ఊక్కోవడం, బట్టలు ఆరేసుకోవడం. ఈ 9:30, 10 గంటల వరకు ఈ పనంతా అయిపోతది. ఇగ మంచిగా సాయంత్రం పిల్లలు 4 గంటలకు, 4:30కి వస్తారు గదా! అప్పటి వరకు మదర్స్ అందరూ రిలాక్స్‌గా ఉంటారు. ఇగో నాకైతే గట్లుండదు. పోయిందే ఆళ్ళు 8:30కి పోయిండ్రంటే 12:30 వరకు వస్తారు. ఇక రాంగానే మళ్ళా హడావిడి స్టార్ట్ అయితది. అప్పటి వరకు ఇంటి పని జేసిన నేను పిల్లలు రాంగానే వాళ్ళ పని జేయాలే. రోజు గిట్లనే అయితుంది. ఏదో ఒక రోజు నీకు ఏం గావాలి అని జెప్పి ఎవరైనా అడిగితే 2 రోజులు ఈ పనంతటికి దూరంగా ఉండాలని జెప్పి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటాను. అది ఎప్పుడైతదో ఏమో ఇగ. ఇక్కడైతే ఆ సింకు కడిగేసి వచ్చిన తర్వాత కర్రీ అయితే అయిపోయింది. ఊడ్చేసాను గిన్నెలు తోమి. మళ్ళా ఇక్కడ ఈ సింక్ అయితే కడిగేస్తున్నాను. నేను 2 రోజులకి ఊకే ఇట్లా హార్పికేస్తాను. తర్వాతనేమో గిన్నెలు తోమినంక సబ్బు పెట్టి ఊకే రుద్దుతూ ఉంటాను. నాకు సింక్ అనేది ఇట్లా మొత్తం మెరుస్తూ ఉండాలనమాట. ఇప్పుడు మనం ఒక ఫింగర్ టచ్ అయిందనుకో జిడ్డనేది, కొంచెం ఆయిల్ అనేది ఏది అంటుకోకూడదు. మొత్తం ఇట్లా ఎట్లా అంటే పాలిష్ చేసినట్టుగా ఇట్లా అనిపియాలే. అట్లుంటేనే నాకు చూడడానికి మంచిగా, రిలాక్స్‌గా అనిపిస్తది. అది కొంచెం జిడ్డున్నా గూడా నా మైండ్‌లో ఒకటే నడుస్తది. నేనెప్పుడు కడగాలే, ఎప్పుడు కడగాలి అని జెప్పేసి. అందుకే నేను 2 డేస్‌కి అట్లా హార్పికేసి కడుగుతాను. రోజు గిన్నెలు తోమినప్పుడు అది సబ్బుతోనైతే రుద్దుతూ ఉంటాను. ఇగ బట్టలు ఉతికిన కాడ ఆ సింక్ ఉంటది గదా! దాన్నయితే ఇక టైమే ఉండదు. ఎప్పుడు బట్టలు ఉతుకుతానో అప్పుడు ఆ సింక్, ఆ వాష్‌రూమ్ మొత్తం క్లీన్ జేసేస్తాను. ఇగ ఇక్కడైతే వంట అంతా అయిపోయింది గదా! గిన్నెలు గూడా తోమి సదిరేశాను. ఇగ ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్నవి అవి కూర మరకలు అవి ఇవి పడుతూ ఉంటాయి గదా! ఇక్కడ గూడా కడిగేస్తున్నాను. ఇవి ఏంటంటే రోజు డీప్‌గా ఏం కడగను. జస్ట్ వాటర్ పోసి ఇట్లా మనం కడిగినామనుకో కొంచెం ఆయిల్ మరకలనేవి పోతాయి. చూడ్డానికైతే నీట్‌గా ఉంటది. ఇదంతా కడగడం అయితే అయిపోతుంది ఫాస్ట్‌గానే. ఈరోజు గూడా పనంతా అయిపోయే వరకు 12 అయింది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇల్లుని నీట్‌గా మెయింటైన్ చేయడం అయితే చానా కష్టము. ఇంత మంచిగా చేస్తున్నా గూడా ఏడనో ఒక దగ్గర దుమ్మనేది కొంచెం ఉంటనే ఉంటది. డీప్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇగ ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేశాను గదా! అన్నము, కూర, తర్వాత పెరుగు ఇవే ఉన్నాయి. కూరగాయలేం లేవు కాబట్టి ఇంకా 2, 3 కర్రీస్ అయితే ఏం జేయలేదు. తర్వాత
పొద్దున వాష్ చేసిన టవల్స్ అయితే మంచిగా ఆరిపోయినంక ఫోల్డ్ చేసైతే ఆడ పైన కూలర్ మీదయితే పెడతాను. అవి కొంచెం పిల్లలకు అందుబాటులో ఉండేటట్టుగా పెడతాను. వాళ్ళు రాగానే యూజ్ చేస్తారు గదా! ఇక వంటంతా అయిపోయిన తర్వాత నాకున్న అలవాటు మళ్ళీ ఇల్లయితే ఊకడము. ఇంట్లో గూడా కొంచెం అంటే కొంచెం గూడా అక్కడక్కడ గానీ ఒక పేపర్ ముక్కలు పడ్డా, లేకపోతే షార్ప్‌నర్ ముక్కలు అవి పడ్డా గూడా నేను అస్సలు చూస్తూ ఉండను. నీట్‌గా పెట్టేస్తాను. ఇగ పిల్లలు మా సారొచ్చిన తర్వాత వాళ్ళెనకంగానే ఉన్నవి ఉన్నట్టు సర్దుకోవడమే నాకు పెద్ద పనయిపోతది. ఇప్పుడైతే ఇల్లంతా ఊడ్చేసాను గదా! పిల్లలకి మొన్నటిదాకా నెప్లైజర్ యూజ్ చేశాము దగ్గుకు, సర్దికి. అది ఆ నెప్లైజర్ ఉంది గదా! విష్ చిన్నప్పుడైతే నాకు మా అక్క ఇచ్చింది. మనోరక్క. అప్పటినుంచి ఇంగ నేను నెప్లైజర్ పెట్టించడానికి బయట హాస్పిటల్‌కేం తీసుకపోను. ఇంట్లోనే పిల్లలకి ఇలా జ్వరము, సర్ది బాగా ఎక్కువైనప్పుడైతే నెప్లైజర్ పెడతాను. అదైతే నేను బయటకి తీశాను. రేపటి, ఎల్లుండి ఇగ లోపల పెట్టాలే. ఇగ మొన్నటిదాకా చెప్పిన గదా! మా సారు ఈ కరివేపాకు, మునగాకు తీసుకొచ్చి 12 రోజుల పైనే అయిపోయింది. పిల్లలకి ఆరోగ్యం బాలేదని జెప్పి పౌడర్ అయితే జేయలేదు. వాళ్ళతో పాటుగా నాకు కూడా అనమాట. మొత్తం నీరసంగా ఉండడంతోనే ఇంకా రోజు అది ఫ్యాన్ కింద ఉండడం వల్ల ఆ మునగాకు, కరివేపాకు మంచిగా అయితే డ్రై అయిపోయింది. ఇప్పుడైతే పౌడర్ జేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయిలో నూనేసుకొని దాంట్లో ఒక 4, 5 టేబుల్ స్పూను శనగపప్పు, మినపప్పు తర్వాతొచ్చి కొన్ని పల్లీలు వేసుకున్నాను. నువ్వులేసుకున్నాను. మొన్న దొండకాయ మసాలా కర్రీ చేస్తానుకో అవన్నీ ఫ్రై చేసినాయి గదా! అవి అట్లనే ఉంటే ఇంకా దీంట్లో ఏసి మంచిగా దోరగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలేసుకొని ఫ్రై చేస్తున్నాను. తర్వాత దీంట్లో జీలకర్రేసుకున్నాను. ధనియాలు గూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో మంచిగా అయితే దోరగా అయితే వేపుకుంటే పౌడర్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇక కరివేపాకు, మునగాకు ఉంది గదా! అది మొత్తం డ్రై అయిపోయింది. దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. అందుకే నేనైతే ఆ ఆకుని ఫ్రై ఏం చేయలేదు. ఎప్పుడైనా మనం పచ్చిగా ఉన్నప్పుడు చేసుకోవాలంటే ఆకుని తీసుకొచ్చి మంచిగా శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా డ్రై అయిపోతది. ఫ్యాన్ కింద పెట్టినయి కాబట్టి చాలా రోజులు అయిపోతుంది. అంత డ్రైగా ఉంది. మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇక నేనేం చేసిన కడాయిలో ఇందాక పప్పులన్నీ ఫ్రై చేసినాం గదా! ఆ కడాయిలోనే వేసి వేడికి కొద్దిసేపు ఆకనేది మగ్గుతది అని జెప్పేసి అనుకోని అందులో వేసి దాంట్లోనే కొంచెం చింతపండు, వెల్లిపాయలైతే వేసుకొని ఆ పప్పులన్నీ మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకైతే వేసుకొని పౌడర్‌లాగా చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒకసారి తీసుకొని దాంట్లో 1 ½ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని కొంచెం పప్పులనేవి పంటికి తగిలేలా గ్రైండ్ చేసుకున్నాను. చూస్తున్నారు గదా! ఈ పౌడర్ అనేది చాలా సింపుల్‌గానే అయిపోతది. ఫస్ట్ ఒకసారయితే పౌడర్ చేసుకున్నాను. ఇంకోసారి గూడా మళ్ళా మిక్సీ జార్‌లోకి వేసుకొని దాంట్లో సాల్ట్ ఏసుకొని ఇలా మంచిగా పౌడర్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బయట ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇప్పుడైతే ఈ పౌడర్స్ అనేవి చాలా ట్రెండింగ్ అయిపోయినాయి. నువ్వుల పొడని, అవిసె గింజల పొడని, కరివేపాకు పొడని, మునగాకు పొడి అని జెప్పి ఇవన్నీ ఇస్తున్నారు గదా! మనం బెట్టి కొనుక్కునే పైసలకి కొంచెం పొడవొస్తే అది 2 రోజులు ఇంట్లో వాళ్ళం కూసొని తింటేనే చిటికెలో అయిపోతది. ఆ చిటికెలో అయిపోయేదానికి 5, 6 వందలు పెట్టి మనం కొనుక్కోవడం ఎందుకు? ఇంట్లోనే మన చుట్టూ ఉండే వాటి కరివేపాకు, మునగాకు తెచ్చుకొని తర్వాత పప్పులేసుకొని ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నామనుకో ఎంత ఎక్కువ పొడవొస్తది. రూపాయి ఖర్చు గూడా ఉండదు. మినపప్పు మన ఇంట్లోనే ఉంటది. శనగపప్పు మన ఇంట్లోనే ఉండే. ధనియాలు ఉండని అన్నీ ఉండనే ఉంటాయి. దీంట్లో కష్టమైనదేముంది? అన్నీ దోరగా ఫ్రై చేసుకొని గింత మంచిగా పౌడర్ చేసుకుంటే వందలు ఖర్చు పెట్టేదానికన్నా గిట్ల ఒక చిన్నది చేసుకున్నా గూడా ఇంటిల్లాలు తృప్తిగా తినడం అయితే బెటరు. నేనెప్పుడైనా ఏం చెప్తానంటే ఈ ఫుడ్ కోసము బయట ఎక్కువ పైసలు ఖర్చు పెట్టడం మంచిది కాదు అని నా ఉద్దేశము. ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఎందుకంటే ఇవన్నీ హెల్త్‌కి చాలా మంచివి. హెల్త్‌కి ఏవైతే మంచివో అవి ఎక్కువ రేట్లలో ఉంటాయి గదా! ఇప్పుడు బయట కొంటే, మన ఇంట్లో కొంటే 5, 10 పైసలతోనే అయిపోతాయి అన్నట్టుగా అయితే నేను చెప్పాను. ఇప్పుడు కరివేపాకు, మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇగ నేను హనీ సీసా ఉంటది గదా! దాంట్లోకి పౌడర్ అయితే ఎత్తిపెట్టిన. ఇగ ఇప్పుడు గిన్నెలో పోసిన పౌడర్ ఉండే గదా! కొంచెం దాంట్లోనే అన్నమేసుకొని, కొంచెం ఆయిలేసుకొని, పౌడర్ కలిపేసుకొని మంచిగా అయితే అన్నం తినేస్తున్నా.
నిజంగా ఈ పౌడర్ నాకెంత ఇష్టమో, మా కన్నయ్యకైతే చానా ఇష్టము. ఈ పౌడర్ జేసినప్పుడు తనైతే కూరలేం తింటలేవు. తనతోనొచ్చిన బాధ ఇదే. అసలు ఊకే పౌడర్, పౌడర్ అంటుండు గానీ, వండిన కూరలు అస్సలే ముట్టుకుంటలేదు. ఈరోజు గూడా నేను పొటాటో కర్రీ వండినా, అది మా కన్నయ్యకేమో ఇష్టము. ఆయన గూడా పౌడర్, పౌడర్ అని పౌడరేసుకొనే తిన్నడు. ఇగో గిట్లయితే ఈవినింగ్ 3:30 వరకు మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పౌడర్ మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. మంచిగా నచ్చుతుంది. వ్లాగ్ అయితే అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.